హాయ్ అండి. నేను డాక్టర్ మాధవి, వర్కింగ్ ఇన్ ఎల్డెన్ డెంటల్ హాస్పిటల్స్ మణికొండ. ఈరోజు చాలా మందికి రూట్ కెనాల్ చేయించుకున్న తర్వాత ఎలాంటి క్రౌన్స్ వేసుకోవాలి అనేది అయితే డౌట్ ఉంటుంది. క్రౌన్స్‌లో చాలా టైప్స్ ఉంటాయండి. ఎలాంటివి వేసుకోవాలో నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మెటల్ క్రౌన్స్. కంప్లీట్‌గా మెటలే ఉంటుంది. అందులో సెరామిక్ అని ఏమీ ఉండదు. ఇది జస్ట్ సింగిల్ లేయర్ ఉంటదనమాట. ఇవి మనం స్ట్రెంత్ ఉంటది అన్నీ ఉంటాయి. బట్ చూడ్డానికి కానీ వాటికి బాగా అనిపించదు. ఏదో మెటల్ ఏసుకున్నట్టు మనం చూడ్డానికి మంచిగా ఉండదనమాట క్రౌన్ అనేది. అందుకు మనం ఎక్కువ దాన్ని మెటల్ క్రౌన్స్ అనేవి ప్రిఫర్ చెయ్యం. ఒకవేళ వేసుకోవాలనుకున్నా కూడా వెనకాల పళ్ళకు వేసుకుంటాం గానీ, ముందర పళ్ళకైతే అస్సలు వేసుకోము. ఇంకొకటి పీఎఫ్ఎం క్రౌన్స్ అనేవి ఉంటాయి. ఈ పీఎఫ్ఎం క్రౌన్స్ ఏంటంటే ఒక లేయర్ మెటల్ ఉంటుంది. ఇంకో లేయర్ వచ్చేసి పైన సెరామిక్ ఉంటుంది. ఇది మంచి స్ట్రెంత్ ఉంటది అన్నీ ఉంటాయి. వీటిని మనం ముందర వేసుకోవచ్చు, వెనకాల పళ్ళకు కూడా వేసుకోవచ్చు. కానీ ముందర పళ్ళకు వేసుకున్నప్పుడు ఏమవుతదంటే ఇది ఆర్టిఫిషియల్ పెట్టించుకున్నారు అని కొంచెం అయితే మనకు తెలుస్తుంది. కాబట్టి మోస్ట్‌లీ మనం వెనకాల పళ్ళకే వాడతాము. ఇది కాకుండా డీఎంఎల్ఎస్ క్రౌన్స్ అనేవి ఉంటాయి. ఈ పీఎఫ్ఎం క్రౌన్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాన్ మేడ్ అనమాట. చేత్తో చేసి మెటల్‌ని పెడతారు. బట్ ఈ క్యాడ్ క్యామ్ ఏవైతే ఉన్నాయో డీఎంఎల్ఎస్ అనేవి ఇవి క్యాడ్ క్యామ్ మిషన్‌తో చేస్తారు. 3D టెక్నాలజీ యూజ్ చేసి చేస్తారనమాట. వీటి వల్ల ఏమవుతదంటే పర్ఫెక్ట్ ఫిట్ ఉంటది టూత్ అనేది. గ్యాప్స్ రావడం గానీ, చిగుళ్ళకు మళ్ళీ పెట్టించుకున్న పండుకి మధ్యలో ఏదైనా ఫుడ్ ఇరుక్కోవడం అలాంటివి ఏమీ లేకుండా చాలా బావుంటాయి ఈ డీఎంఎల్ఎస్ క్రౌన్స్ అనేవి. ఇవి కూడా అంతే. ఫస్ట్ మెటల్ లేయర్ ఉంటుంది. దాని తర్వాత పైన సెరామిక్ లేయర్ ఉంటుంది. మంచి స్ట్రెంత్ ఉంటది. మనం మోస్ట్‌లీ పోస్టీరియర్ టీత్‌కి యూజ్ చేస్తాము. ఇప్పుడు ముందర పళ్ళకొచ్చేసరికి నెక్స్ట్ జిర్కోనియా క్రౌన్స్ అనేవి ఉంటాయి. ఈ జిర్కోనియా క్రౌన్స్ మంచి స్ట్రెంత్ ఉంటది. సేమ్ మన టూత్ కలర్‌లోనే ఉంటాయి ఈ టీత్ అన్నీ కూడా. మనం ఫ్రంట్ టీత్‌కి యూజ్ చేస్తాము. బ్యాక్ టీత్‌కి కూడా యూజ్ చేస్తాము. ఫ్రంట్ టీత్‌కి, బ్యాక్ టీత్‌కి రెండిటికి పెట్టుకుంటాము. మన టూత్ కలర్‌లోనే ఉంటది. ఏమంత డిఫరెన్షియేట్ చేయలేరనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈమాక్స్ క్రౌన్స్ ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంటే సేమ్ ఎగ్జాక్ట్ మన టూత్ షేడ్‌ని మ్యాచ్ చేస్తాయి. అది ఒరిజినలా లేకపోతే పెట్టించుకున్నదా అనే డిఫరెన్షియేషన్ లేకుండా అంత పర్ఫెక్ట్‌గా ఉంటాయన్నమాట ఈ టీత్ మాత్రం. వీటిని ఎక్కువ స్మైల్ డిజైనింగ్‌కి వీటికి యూజ్ చేస్తారు. స్మైల్ డిజైనింగ్‌కి యూజ్ చేస్తారన్నమాట. ఒకవేళ ఏదైనా ముందర కొంతమందికి పళ్ళు అటు ఇటుగా ఉంటాయి. ఎత్తుగా కొంచెం అలాగా గ్యాప్స్ వచ్చి ఉంటాయి. అలాంటి వాళ్ళు మాకు కొంచెం మంచిగా ఉండాలి, స్మైల్ చేసినప్పుడు బావుండాలి అన్నప్పుడు మనం అన్ని టీత్‌ని కాస్త ట్రిమ్ చేసి ఓవరాల్‌గా ముందరున్న పళ్ళన్నిటికి క్యాప్స్ ఇస్తాం. వీటికి మనం ఎక్కువ ఈమాక్స్ క్యాప్స్ యూజ్ చేస్తాం. థాంక్ యూ సో మచ్.